హాయ్ ఫ్రెండ్స్, వణక్కం, నమస్తే అందరికీ. వెల్కమ్ టు వినీరామ్ డైరెక్షన్స్. చెన్నై ఎగ్మోర్ వచ్చే వాళ్ళకి యూస్ఫుల్ అండి ఇది. ఏసీ వెయిటింగ్ హాల్స్, ఏసీ స్లీపింగ్ పాడ్స్ పెట్టి 1 year అవుతుంది. ఇది తెలియని వాళ్ళకి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. స్టేషన్లోంచి 4th ప్లాట్ఫామ్కి రాగానే పైకి వెళ్తే ఫస్ట్ ఫ్లోర్లో ఉందండి ఇది. ఫస్ట్ ఫ్లోర్లో వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి. చాలా నీట్గా ఉన్నాయి, బయట అంతాను, లోపల కూడా చూపిస్తాను. లోపలికి ఎంటర్ అవగానే ఇక్కడ రిసెప్షన్ ఉంది, చిన్న క్యాంటీన్ లాంటిది కూడా ఉంది. స్నాక్స్ అవి, టీ, స్నాక్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. వెయిటింగ్ హాల్ నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సోఫా ఉందండి. సోఫాలో కూర్చోడానికి ఏసీ హాల్లో 1 hourకి 50 rupees ఛార్జ్ చేస్తున్నారు. అది కాకుండా స్లీపింగ్ పాడ్స్ అని ఉన్నాయి. సింగిల్ పాడ్, డబల్ పాడ్, ఫ్యామిలీ పాడ్స్ కూడా ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఫర్ హెడ్ 1 hourకి 99 rupees ఛార్జ్ చేస్తున్నారు. మనం వచ్చి చెన్నై వచ్చి రూమ్స్ ఎత్తుక్కోక్కర్లేకుండా ஏசி வெயிட்டிங்கில் ஸ்டார்ட் பண்ணியிருக்கோம். ஸ்டார்ட் பண்ணி கிட்டத்தட்ட 1 year ஆகிடுச்சு. இப்போ வந்து பார்த்தீங்கன்னா இங்கே வெயிட்டிங் சிட்டிங்க்கும் இருக்குது, ஸ்லீப்பிங்க்கும் இருக்குது. இப்போ நம்ம ஸ்லீப்பிங் பார்க்க போகிறோம். ஸ்லீப்பிங்கில் வந்து பார்த்தீங்கன்னா டபுள் காட், ட்ரிபிள் காட், சிங்கிள் காட்னு மொத்தம் 3 டைப் இருக்குது. இது வந்து சிங்கிள் காட். ஓகேங்களா? இதில் வந்து க்ளோஸ் டைப் வந்து பார்த்தீங்கன்னா இப்படி இருக்கும். நீங்கள் வெளியே எங்கன்னா போகிறீங்கன்னா இப்படி நீங்கள் லாக் வாங்கி இதில் லாக் பண்ணிட்டு போயிடா நீங்கள் உங்கள் திங்ஸை வச்சுட்டு நீங்கள் வெளியே போயிட்டு வரலாம். இதுக்கு சார்ஜஸ் வந்து பார்த்தீங்கன்னா ஜஸ்ட்டு 999 ஒன்லி ஃபார் 1 hour. ஓகே, 1 hourக்கு 999 1 hour. பர் ஹெட் கவுண்ட் தான் எடுப்பாங்க எப்போது. ஓகே, 2 பேராக இருந்தாலும் 3 பேராக இருந்தாலும். ఫ్యామిలీ పాడ్ అనేది మొత్తం 5 members కూడా పడుకోవచ్చు అండి, రెస్ట్ తీసుకోవచ్చు. అక్కడ రిఫ్రెష్ అవ్వడానికి లేడీస్ బాత్రూమ్స్ ఉన్నాయి, జెంట్స్కి సెపరేట్ బాత్రూమ్స్ ఉన్నాయి. చాలా నీట్గా ఉన్నాయి అవి కూడా. 1 hourకి 99 ఫర్ హెడ్. మనం ఎంతసేపు ఉండాలనుకుంటే అంతసేపు. మన టికెట్ PNR నెంబర్ ఖచ్చితంగా ఉండాలండి. ఒకవేళ టికెట్ బుకింగ్ కోసం వచ్చి మనం అక్కడ వెయిట్ చేయాల్సి వస్తే మన ఆధార్ కార్డు ఉంటే అది ఆధార్ కార్డు నెంబర్ తీసుకొని వాళ్ళు బుక్ చేస్తారు. రిసెప్షన్లో ఉన్న సిస్టర్ బాగా స్మైలీగా ఉన్నారు, హెల్పింగ్ నేచర్గా ఉన్నారు. ఏ ఇన్ఫర్మేషన్ అన్నా చక్కగా ఇస్తారు. చూడండి, పర్ హెడ్ 99 rupees అని அவங்க சொன்னாங்க. 1 hour 24 hours సర్వీస్ అనేది. midnight 12 o'clock 1 o'clock வந்தாலும் இந்த சர்வீஸ் இருக்குது. ஓகே, கம்பல்சரி வந்து PNR நம்பர். பேசஞ்சர் யார் வந்து இங்கே ரூம் போனாலும் PNR நம்பர். ஓகே, அப்படி இல்லைன்னா ஆதார் கார்டு நம்பர் ஆச்சு. சப்போஸ் சில பேர் நைட் வந்துடுவாங்க, ட்ரெயின் புக் பண்ண முடியாது, ட்ரெயின் டிக்கெட் போட முடியாது. ஏன்னா 12 o'clock கவுண்டர் க்ளோஸ் ஆகிடும். ஸோ 4 o'clock வரைக்கும் அவங்க ஸ்டே பண்ணுறதுக்கு அவங்களுக்கு வந்து இதுவாக இருக்கும். ஸோ அந்த மாதிரி இருக்கிறவங்க டிக்கெட் இருக்காது, அவங்க ஆதார் கார்டு எடுத்துகிட்டு வந்தாலும் அவங்களுக்கு நாங்கள் ரூம்ஸ் ப்ரொவைட் பண்ணுவோம். థ్యాంక్స్ సిస్టర్. కింద ఇండియన్ రైల్ 4th ప్లాట్ఫామ్లో ఇండియన్ రైల్వే క్యాంటీన్ ఉందండి. దీని పక్క నుంచి వెళ్తే జస్ట్ పక్కనే ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. ఇక్కడ నార్మల్కి వెయిటింగ్ హాల్స్ కూడా ఉన్నాయి, ఏసీ వెయిటింగ్ హాల్స్ అవి కూడాను. మన టికెట్ చూపిస్తే 1 hourకి ఇంత అని ఛార్జ్ చేస్తారు. అవి కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి, యూజ్ చేసుకోవచ్చు వచ్చిన వాళ్ళు. ప్రీపెయిడ్ ఏసీ వెయిటింగ్ హాల్స్. ఎగ్మోర్ స్టేషన్ అవుట్ సైడ్ అండి ఇది. ఇక్కడ అవుట్ సైడ్ నుంచి ఎంటర్ అవగానే మీకు ఆ వెయిటింగ్ స్లీపింగ్ పాడ్స్ దగ్గరికి వెళ్తుంది. పైకి వెళ్తే ఫస్ట్ ఫ్లోర్లో ఈజీగా చూడండి. మెట్రో కూడా ఉందండి. స్టేషన్ నుంచి మనం బయటికి రావడానికి, వేరే వేరే ప్లేస్లకు వెళ్ళడానికి మెట్రో ఫెసిలిటీ కూడా ఉంది. అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. లేదంటే 10th ప్లాట్ఫామ్ అండి. 10th ప్లాట్ఫామ్ దాటిన తర్వాత అవుట్ సైడ్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share and subscribe my video.